గత కొన్ని రోజులుగా వైసీపీ నాయకులు ఈ మెడికల్ కాలేజీల ప్రస్తావన తీసుకొచ్చి ప్రైవేటీకరణ అనేది రాద్ధాంతం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ప్రైవేటీకరణకి పీపీపీకి మధ్య కూడా తేడా తెలియని పరిస్థితిలో వారు ఉండడం, అలాంటి వ్యక్తులు ఈరోజు ప్రతిపక్ష హోదా గురించి అడగడం కూడా చాలా హాస్యాస్పదం. అసలు ఈ పీపీపీ మోడల్ ఏదో మన ఆంధ్రప్రదేశే ప్రయోగాత్మకంగా ఏదో చేస్తున్నట్లు వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ ఇప్పటికే కస్తూర్బా మెడికల్ కాలేజ్ మ్యాంగ్లూరులో ఇది పీపీపీ మోడ్ కింద ఒక కాలేజ్ నడుస్తూ ఉంది అధ్యక్ష. దాంతోపాటు శాంతినికేతన్ మెడికల్ కాలేజ్ వెస్ట్ బెంగాల్ పీపీపీ మోడ్ కింద నడుస్తూ ఉంది. త్రిపుర మెడికల్ కాలేజ్ త్రిపుర, కర్ణాటకలో 11 న్యూ మెడికల్ కాలేజెస్కి పీపీపీ మోడ్ కింద ప్రాసెస్ చేసి అతి దగ్గరలో ప్రారంభించుకోబోతా ఉన్నారు. ఇక్కడ మన పీపీపీ మోడ్ కింద ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందనంటే, గతంలో వాళ్ళు చేసిన తప్పుల వల్ల వాళ్ళు దాని మీద అప్పు తీసుకొచ్చి దానికి కట్టకపోవడం వల్ల మనం చేసుకునే ఇబ్బందులు అధ్యక్ష. రాజమహేంద్రవరంలో ఏదైతే మెడికల్ కాలేజ్ ఉందో, ఇందాకే మంత్రివర్యులు చెప్పినట్లుగా వాళ్ళ అధికారంలో ఉన్న 2 సంవత్సరాల్లో వాళ్ళు ఖర్చు పెట్టింది 10 కోట్లు అధ్యక్ష. మనం ఈ 15 నెలల్లోనే మనం ఖర్చు పెట్టింది 32 కోట్లు. అంటే 32 కోట్లు మనం 15 నెలల్లో ఖర్చు పెట్టగలిగింది, వాళ్ళు 2 సంవత్సరాల్లో ఖర్చు పెట్టింది కేవలం 10 కోట్లే అధ్యక్ష. అలాగే